ఒక్క రూపాయి కాదు, ₹2 కాదు. ఏకంగా 240 కోట్ల లాటరీ తగిలిందట ఒక పిల్లగానికి. అమ్మో! ఎవలాయన ఏందా కథ? ఏం చేసుకుంటాడు గన్ని పైసలని మీకు డౌట్ వస్తుందిలే. ఆ పిల్లగాడు మన తెలుగోడే అట. అబుదాబిలో 1½ ఇయర్ నుంచి ఉంటుండట. ఇక ఆ పిల్లగానికి లాటరీ టికెట్స్ కొనుడు బాగా అలవాటట. ఇక అట్లనే తీసుకున్నాడట. అయితే మొన్న అక్టోబర్ 18న వాళ్ళ అమ్మ బర్త్‌డే అని చెప్పేసి ఈసారి టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ బర్త్‌డేకి సెట్ అయ్యేటట్టుగా 4 నంబర్స్ తీసుకున్నాడట. లాస్ట్ 4 నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నంబర్స్. అట్లా తీసుకొని ఏసిండట. ఖతం లాటరీ తగిలిందట. సెల్లుకు మెసేజ్ వచ్చింది. ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు అని లెక్క పెట్టుకున్నాడట. గింత నెంబర్ మనకెందుకు వచ్చింది ఏంది అని చెప్పేసి మస్తు షాక్ అయ్యిండట. యూఏఈలో 100M అంటే 100 దిర్హమ్స్ అంటే మన లెక్క ప్రకారం చూస్తే 240 కోట్లట. మస్తు అదృష్టవంతుడు కదా పిల్లగాడు. పిల్లగాని పేరు అనిలు, 29 ఇయర్స్ ఉంటాడట. అంటే అక్కడ యూఏఈలో ట్యాక్స్ ఏమి ఉండదు కాబట్టి 240 కోట్ల పిల్లగానికి. అదే ఇండియాలో అయితే అట్లాంటి లాటరీ మన తలిగితే దగ్గర 90 కోట్లు చెల్లించాల్సి వచ్చేదట పన్ను కింద. ఇక ఆ పిల్లగాన్ని అందరూ అబ్బా మస్తు గ్రేట్ కదా, మస్తు అదృష్టవంతునివి, సూపర్ నక్కతో దొక్కినవు ఇదని చెప్పేసి అన్నారట. ఇంతకీ ఇవన్నీ ఏం చేస్తామంటే ఆ పిల్లగాడు ఏం చెప్పిండో తెలుసా? మంచి కారు కొనుక్కుంటా, పేరెంట్స్ మంచిగా చూసుకుంటా, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి సెటిల్ చేస్తా, అంతేకాదు చారిటీలకు కూడా కొన్ని పైసలు ఇస్తా అని చెప్పిండట. ఒకవేళ మీకు ఇన్ని పైసలు వస్తే మీరేం చేస్తారు? కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టుర్రి.